నోవా పొలంబడి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, అందరికీ నమస్కారం. సో ఈ రోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఈ సంవత్సరం చాలా వర్షాలు అనీవెన్ గా ఉన్నాయి, అనుకున్నట్టు పడట్లేదు. అండ్ చాలా మంది రైతు సోదరులు అడుగుతా ఉన్నారు, ఏం చేస్తే బాగుంటుంది ఇట్లాంటి పరిస్థితుల్లో అనేది అడుగుతా ఉన్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు పత్తి వేశారు, మొక్కజొన్న వేశారు. ఈ రెండు మేజర్ ప్యాడీతో అంటే వరితో పాటు ఈ 2-3 పంటలు ఎక్కువగా పడ్డాయి. సో ఇందులో వరి ఎట్లాగూ నీటి కింద సౌలభ్యం ఉన్న దగ్గర వేస్తున్నారు. సో మేజర్ గా మనం చూసుకోవాల్సింది ఒక 2 పంటల గురించి, ఒకటి పత్తి, 2 మొక్కజొన్న. ఇందులో పత్తి ఎక్కువ పడింది, దాంతోపాటు మొక్కజొన్న కూడా ఎక్కువ ఏరియాస్ లో పడింది. ఈ పత్తిలో చాలా మంది రైతులు అడుగుతున్నారు, ఈ సంవత్సరం ఉన్న పరిస్థితుల్లో వర్షాలు సరిగ్గా పడట్లేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మేము హైక్లీన్ యూరియా 32 అనే మందును వాడుతున్నాము, అది రిజల్ట్ బాగుంటుంది అని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మనము అసలు ఈ హైక్లీన్ యూరియా 32 అంటే ఏంటి, ఇది ఎందుకు వాడాలి అనే దాని గురించి మనము మాట్లాడుకుందాం. సో ఇప్పుడు బాగా మీకు అర్థమవ్వాలి అంటే పత్తిలో మొదటి 40 నుంచి 50 రోజుల మధ్యలో గ్రోత్ అంటే ఎదుగుదల అనేది బాగా ఉండాలి. ఈ లోపల బాగా ఎదుగుదల ఉండాలి అంటే ఒకటి అది బెట్టను గానీ తట్టుకునేటట్టు ఉండాలి, ఎందుకంటే వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి. సో దీంతో పాటు రసం పీల్చే పురుగులు గానీ పురుగు గానీ ఉండకుండా చేయాలి. ఈ 3 ఉంటే ఆటోమేటిక్ గా మన గ్రోత్ స్టంట్ కాకుండా మంచిగా వస్తుంది. అయితే వర్షాలు సరిగ్గా లేనప్పుడు ఏమంటే మొక్కలు ఎదుగుదల ఇది వస్తుంది, తక్కువ ఉంటుంది. దానికి తోడు అడుగు మందులు వేయలేరు కాబట్టి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మనకి అధిక దిగుబడులు కావాలి అంటే పత్తిలో ఏదైనా మొదటి 50 రోజుల్లో ఎదుగుదల కావాలి కాబట్టి ఇప్పుడు అడుగు మందులు వేయలేరు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది రైతులందరూ అడిగే ప్రశ్న. సో దీనికి నోవా కంపెనీ నుంచి మీకు హైక్లీన్ అనే మందు, దాంతో పాటు యూరియా 32 అనే మందు రెండింటినీ రికమెండ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ 2 years నుంచి కూడా దీన్ని మందు వాడుతా ఉన్నారు. అండ్ రిజల్ట్స్ బాగుండటానికి రీజన్ ఏంటి అనేది కూడా చెప్తాను. సో నోవా హైక్లీన్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇది ఒక ఆకు మీద ఒక పొరలాగా ఏర్పడుతుంది. ట్రాన్స్పిరేషన్ ఎక్కువ కాకుండా అంటే ఎక్కువ అందులో నుంచి నీరు ఆవిరి అవ్వకుండా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ దాంట్లో మాయిశ్చర్ కాంటెంట్ ఉండి ఉన్నదాన్ని ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకొని సో మొక్కకు ఎదుగుదలకు ఉపయోగపడతా ఉంది. దాంతో పాటు ఏంటి అంటే ఒక పొరలాగా ఏర్పడటం వల్ల రసం పీల్చే పురుగులను కూడా అది అరికడుతుంది. సో ఎప్పుడైతే రసం పీల్చే పురుగులు అరికడుతుందో, ట్రాన్స్పిరేషన్ ఎక్కువ లేకుండా చేస్తుందో ఆటోమేటిక్ గా మొక్క ఎదుగుదల ఎక్కువ ఉంటుంది, ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. దీనితో పాటు మనం ఇంకొక ప్రోడక్ట్ రికమెండ్ చేసేది ఏంటంటే నోవా యూరియా 32. నోవా యూరియా 32 ఏంటి అంటే మనం నత్రజని కింద నుంచి పెట్టాలి అంటే యూరియా రూపంలో పెడతాం, లేకపోతే నత్రజని భాస్వరం కలిపి డిఏపి బస్తాల రూపంలో పెడతా ఉంటాం. కానీ ఎప్పుడైతే వర్షాలు లేవో అడుగు మందు వేయలేము. ఈ అడుగు మందు వేయలేకుండా ఉన్న పరిస్థితిలో ఏంటి అంటే పైనుంచి మనం ఫోలియార్ స్ప్రే ఇవ్వడం అనేది ఒకటే మనకి మిగిలిన ఆప్షన్. సో ఇటువంటి పరిస్థితిలో ఈ నోవా యూరియా 32 ఏంటి అంటే మీకు 32% నత్రజని ఉంటుంది ఇందులో. ఇది యూరియా ఫామ్ లో, అమోనియం ఫామ్ లో, నైట్రేట్ ఫామ్ లో ఉంటుంది. ఈ 3 ఫామ్ లో ఉండడం వల్ల అంటే ఏంటి అంటే మీకు అడ్వాంటేజ్ ఎక్కువ రోజులు పనితనం ఉంటుంది. సో రైతులు మొదటి 50 రోజుల్లో మంచి ఎదుగుదల ఉండి మంచి దిగుబడులు తీసుకోవాలి పత్తిలో గాని వేరే పంటల్లో గాని అంటే ఈ హైక్లీన్ ను యూరియా 32 రెండు కలిపి కొట్టుకుంటే అధిక దిగుబడులు తప్పకుండా వస్తాయి. ఇది చాలా మంది రైతులు వాడారు, చాలా మంది చూశారు. అండ్ చాలా మంది రైతులు మన యూట్యూబ్ లో కూడా చాలా మంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన వీడియోస్ కూడా చాలా వరకు ఉన్నాయి. మీరు కూడా ఒకసారి దాంట్లో నుంచి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో వర్షాలు తక్కువగా ఉన్న పరిస్థితుల్లో పత్తిలో గాని వేరే పంటల్లో గాని మంచి దిగుబడులు తీసుకునేదానికి మొదటి రికమెండేషన్ గా హైక్లీన్ మరియు యూరియా 32. హైక్లీన్ 250 ml ఎకరానికి, యూరియా 32 250 ml ఎకరానికి వాడితే మంచి దిగుబడులు తీసుకోవచ్చు. రైతు సోదరులందరూ ఇది గమనించి వీటిని తప్పకుండా వాడి మంచి దిగుబడులు తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.